నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. తిరుపతి జిల్లా గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు. సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేసి అధికారులు పోలీసులకు సుతిమెత్తగా హెచ్చరికలు చేశారు. నియోజకవర్గంలో ఆక్రమణలు, మత్తు పదార్థాల విక్రయాలు, పేదలపై దాడులు సహించేది లేదని, ఇప్పటి వరకు తప్పులు చేసిన వారు సరిదిద్దుకోవాలని, వీలు కాదనుకున్న వారు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఎమ్మెల్యే ఘాటుగా ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అశేషంగా తరలివచ్చిన ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే సునీల్ ఆర్డీఓతో కలిసి తక్షణ ఆదేశాలు చేస్తూ సంబంధిత అధికారులకు అర్జీలను పంపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో తప్పులు చేసిన వారు సరిదిద్దుకోవాలని అటు అధికారులకు ఇటు పోలీసులను కోరారు. తీసుకొని ప్రజల్ని కానీ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టడం మాత్రం ఓర్చుకునే సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ని మీరు తప్పుగా భావించద్దు. దయచేసి ఇదే అధికారులు, ఇదే పోలీస్ అందరూ కలిసి ప్రజలను ఇబ్బంది పెట్టారు. అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తే అది రూల్స్ కి విరుద్ధంగా మీరు చేశారు. దయచేసి మీ చేతితోనే మీరు ఏం చేశారో మీరే దాన్ని సరిదిద్దామని చెప్పి మేము అందరినీ కోరుతున్నా. మీరు చేసే తప్పులు మీకు తెలుసు కాబట్టి అర్జీ రూపంగా చూస్తే ఖచ్చితంగా మీరు చేసిన తప్పుల్ని మీరే సరిదిద్దాలా, వేరే వాళ్ళు సరిదిద్దరు. కాబట్టి దయచేసి ఆలోచించండి. చేసామో మీ పాత ఆడటంలే, మీరు ఏం చేశారు, ఎట్లా చేశారు నాకు అనవసరం. ఇక ఈ సంవత్సరంలో మాత్రం అటువంటి కుదరదు. అట్లా మేము చేస్తాం సార్, మేము ఒకటే ఉంటాం సార్ అంటే దయచేసి దండం పెట్టి వెళ్ళిపోండి, మీరు లెక్కస్ వెళ్ళిపోండి. ఖచ్చితంగా ఈసారి మార్పు ఉండాలా. మంచి ఆర్డీఓ గారు మనకున్నారు, ఇబ్బంది లేదు. ఆయన కూడా ప్రజా సమస్యల పట్ల ఎప్పుడు కూడా స్పందిస్తూనే ఉంటారు. ఉదాహరణకి కోటలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం ఈరోజు కూడా గుర్తొస్తుంటుంది. అట్లాగే ముస్లింస్ కి బోర్ అడిగితే సొంతంగా బోరు మాట్లాడించిన పరిస్థితి కూడా ఉంది. ఆర్డీఓ గారు మామూలుగా అందరూ అంటూ ఉండేవాళ్ళు, మంచి ఆర్డీఓ, బాగా పనిచేసే ఆర్డీఓ అని చెప్పి అనేవాళ్ళు. ఇప్పుడు మాకు ఈ కొద్ది రోజుల్లోనే నిజంగా ఆయన ఉన్నటువంటి మంచిదనం కానీ పేద ప్రజలకి ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఆయన తపన కానీ అర్థమైంది. బేసిక్ గా ఎందుకంటే మేమంతా పేద కులాలకు వచ్చిన వాళ్ళం. నేను పబ్లిక్ గా చెప్తున్నా, మేమంతా పేద కులాలకు వచ్చిన వాళ్ళం. మేము కోటేశ్వరం కాదు. మా అమ్మ నాన్న మామూలు హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగస్తులు. సారు ఇంట్లో పరిస్థితి కూడా అదే పరిస్థితి. మాకు కష్టాలు తెలుసు. ఇప్పుడైతే తెల్ల షర్టు ఈ ప్యాంట్ వేసుకుని దండేసుకుని ఉన్నాం, కానీ గతంలో పరిస్థితి వేరే విధంగా ఉండేది. కాబట్టి మా వాళ్ళు ఎవరు ఎక్కడ కూడా బానిసలుగా బతకదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ఈరోజు పల్లెటూరులో వాళ్ళు రాజరికం పనిచేసి వాళ్ళు అనిపిస్తున్నారు. అధికారులు వాళ్ళు కనసేగలో పెట్టుకున్నారు. వాళ్ళు ఏం చెప్తే అదే. మీ ప్రజలకు ఏం తెలియదు. మీ భూములన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఈ గూడూరు నియోజకవర్గం ఎంఆర్ఓలందరికీ కూడా తెలియజేస్తున్నా, పేదల భూముల్ని దయచేసి బయటికి తీయండి. వాళ్ళంత పెద్దవాళ్ళని పర్వాలేదు, ఎవడు ఆగిపోయి చేసినా బయటికి తీసి పేదల భూములు ఆర్టీఓ గారు కలెక్టర్ గారితో మాట్లాడి మళ్ళీ పేదలకు పొందాలని చెప్పి నేను ఎంఆర్ఓ అందరూ తెలియజేస్తున్నా. అట్లా చేసే పని అయితే ఉండండి, లేకపోతే దండం పెట్టి వెళ్ళిపోండి. ఏం దీంట్లో మొహమాటం లేదు, ఎక్కడ కాంప్రమైజింగ్ లేదు. కాబట్టి దయచేసి పేదవాళ్ళకి సాయం చేయమని చెప్పి అధికారులందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. అది పుణ్యం. అట్లా కాకుండా పేదవాళ్ళని హింసిస్తే అది పాపం, అది జీవితాంతం వెంటాడుతుంది అందరికీ. కాబట్టి దయచేసి పేదవాళ్ళ విషయంలో మాత్రం నేనైతే ఒప్పుకునే సమస్య లేదు, మా ఆర్డీఓ గారు కూడా ఒప్పుకోరు. అలాగే రాబోయే రోజుల్లో కొత్తగా వచ్చే అధికారులు కూడా ఒక వారంలో ఇక్కడ వస్తున్నారు. వాళ్ళు కూడా ఒప్పుకునే సమస్యలు అక్కడ అధికారులు తీసుకొస్తాం. కాంప్రమైజ్ అయ్యి ఒక పార్టీకి తొత్తులుగా ఉండే అధికారులు తీసుకోరాం, ఒక పార్టీకి బండ చాకరీ చేసే అధికారులు తీసుకురాం, ఒక పార్టీ కార్యకర్తగా వ్యవహరించే అధికారులను మేము తీసుకురాం. కాబట్టి అక్కడ అధికారులంతా కూడా ప్రక్షాళన ఒక 10 రోజులు జరుగుతుంది. కొత్త వాళ్ళు వస్తారు, పనిచేసే వాళ్ళు వస్తారు. కాబట్టి వాళ్ళ ద్వారా కూడా లా అండ్ ఆర్డర్ కూడా ఇక్కడ కంట్రోల్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే గూడూరులో గంజాయి కేంద్రంగా మారింది, పోలీసు వారికి తెలియజేస్తున్నా. అపార్ట్మెంట్ ఎన్టీఆర్ ఆ అపార్ట్మెంట్ దగ్గర భయంకరంగా వాళ్ళు ఏమంటాం హెల్మెట్లు వేసుకొని మొహం కరిగకుండా వచ్చి గంజాయి అమ్మే వ్యాపారం చేస్తున్నారు. సార్ దయచేసి మీరు దానిపై నిఘా పెట్టమని చెప్పి రూరల్ పోలీస్ స్టేషన్ వారికి, టౌన్ పోలీస్ స్టేషన్ వారికి తెలియజేస్తున్నా. దయచేసి విచ్చలవిడిగా ఉంది గంజాయి, మత్తు పదార్థాలు, బంగాకు గందరగోళంగా ఉంది. మీరు అదే షర్బోళ్ళు వచ్చారా? ఎవరన్నా షర్బోళ్ళు వచ్చారా? సార్ షర్బ్ విపరీతంగా ఉందా? ఎక్కడ కూడా తెలుసు మీకు.
కాబట్టి ఎక్కడ కూడా పట్టుకున్న తర్వాత కేసు బుక్ చేసి రాపరండి, వదిలే ప్రయత్నాలు చేయదు. మేమైతే ఆ కేసును ఫోన్ చేయం, మేము కాదు మా నాయకులు కాదు, ఎవరు చేసినా మీరు వదలవద్దు. బంగాయి విషయంలో కానీ గంజాయి విషయంలో కానీ మీరు ఎక్కడ కూడా మా నాయకులు చెప్పినా వదలదని చెప్పి నేను తెలియజేస్తున్నా. బిడ్డలు అన్యాయం అయిపోతున్నారు, ఆరోగ్యాలు పోతున్నాయి. కాబట్టి దయచేసి ఆలోచించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరూ కూడా. కాబట్టి దయచేసి రేపటి నుంచే తనిఖీలు మీరు అందరూ కూడా చేయండి, ఖచ్చితంగా జరుగుతుంది. మీకు ఎక్కడెక్కడ మీకు సంబంధించిన సమాచారం మీ ఉంటుంది అంతా కూడా మీరు వెతికి పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి పోలీస్ అధికారులకి సిబ్బందికి రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి ఈరోజు ఈ ప్రజా విజ్ఞప్తుల దినంలో గతంలో ఎవరైతే అప్పుడున్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడ్డారో వాళ్ళు కూడా రమ్మని చెప్పి నేను వాట్సాప్ లో పెట్టా. అన్యాయంగా అడ్డగోలుగా మీ పొలాన్ని వేరే వాళ్ళు కట్టబెట్టి ఉన్నారు ఇక్కడ అధికారులు, అది కూడా తేలాలి. తేల్చేదానికే ఈ ప్రజా విజ్ఞప్తుల దినం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి అధికారులందరూ కూడా నాకు కోఆపరేట్ చేయండి. ఇది మంచికేను, ఒక మంచి పని చేయడానికి శ్రీకారం చూద్దాం. రాబోయే రోజుల ఫలితాలు ఇది కొద్దిగా ఉంటే మీ అందరూ కూడా సాటిస్ఫై, ఒరే మేము ఈ పని చేసాం, పేదవాడికి వాడు బ్రహ్మాండం ఉన్నాడని చెప్పి మీకు కూడా ఆత్మ తృప్తిగా ఉండే విధంగా మా అందరం కూడా చేయాలని చెప్పి అధికారులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి ఆ విధంగా మేము చేయలేమని చెప్తే దయచేసి రేపు వచ్చి నాకు చెప్తే బంగారం పంపించేస్తా, నేను కొత్త వాళ్ళు వేసుకుంటా, నాకేం ఇబ్బంది లేదు. కాబట్టి మొహమాటం అయితే దీంట్లో ఉండవు. అట్లాగే మున్సిపాలిటీలో కూడా చాలా సంవత్సరాల నుంచి ఇబ్బందికరమైన పరిస్థితి, 5 సంవత్సరాల్లో విపరీతమైన అవినీతి జరిగినటువంటి పరిస్థితి కూడా మేము తెలియజేస్తాం. రోడ్డు వేసేయడం, అలాగే డంపింగ్ యార్డ్ దగ్గర మొత్తం కొన్ని లక్షల రూపాయల డబ్బులు తినేయడం, అలాగే వాటర్ వర్క్స్ పెట్టి ఉన్నటువంటి వాటర్ వర్క్స్ అంతా నిర్వహణ చేసి ఒక్క మోటార్ కూడా లేకుండా చేయడం. మొన్న పోయేంతలో దిక్కులే ఈ మున్సిపాలిటీలో ఏం చేస్తున్నారో. 5 సంవత్సరాల ప్రజలు కూడా చాలా కామ్గా ఉండి లాస్ట్ లో వాళ్ళ యొక్క ప్రతాపాన్ని చూపించి ఎలక్షన్ రూపంలో మన చంద్రబాబు నాయుడు గారిని పట్టం కట్టారు. ఈ మున్సిపాలిటీలో 14,000 తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి మెజారిటీ ఇచ్చారని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ అధికారులు అక్రమాలు ఎక్కడంటే అక్కడ ఆకుపోయి చేస్తున్నారు సార్. మీ మున్సిపల్ ల్యాండ్ని అది ఎక్కడ కట్టుదిట్టం చేయండి. మీరేదో ఆయన వస్తాడు ఈయన వస్తాడు, ఆయన ధర్నా ఈయన ధర్నా చేస్తాడు, కుదిరే కథ కాదు. ఎవరు ధర్నా చేసినా ఒప్పుకునే సమస్య లేదు కదా, అది అధికారులు గుర్తుపెట్టుకోండి. మీరు అంత భయం అయితే ఇంటికాడ చాకరీ చేయండి, అంతేగాని ఇక్కడైతే ఉండే పరిస్థితి. నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలోని సెమినార్ హాల్లో నిర్వహించిన సక్సెస్ ఓడిసీ కార్యక్రమానికి విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సింధూర హాజరయ్యారు. ఆమెతో పాటు ముఖ్య అతిథిగా ప్రముఖ టీవీ స్టార్, స్పెల్బీ యుఎస్ కాంపిటీషన్ ప్రపంచ విజేతగా నిలిచిన నెల్లూరు సిటీకి చెందిన చిన్నారి ఆకాష్ వికోటి పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి సక్సెస్ ఓడిసీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆకాష్ వికోటిని డాక్టర్ సింధూరతో పాటు నారాయణ సంస్థల సిబ్బంది ఘనంగా సత్కరించారు. తదనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా డాక్టర్ సింధూర మాట్లాడుతూ స్పెల్బీ కాంపిటీషన్లో గెలుపొంది నెల్లూరు ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా విస్తరింపజేసేలా చేసిన బాలమేధావి ఆకాష్ వికోటి నేటి తరం విద్యార్థులకు ఆదర్శనీయమని కొనియాడారు. ప్రతిభ చూపుతున్న నారాయణ విద్యా సంస్థల విద్యార్థులకు ఓసారి బాలమేధావి ఆకాష్ వికోటిని పరిచయం చేసినట్లు తెలిపారు. అనంతరం బాలమేధావి ఆకాష్ వికోటి మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో నారాయణ విద్యా సంస్థలు అగ్రగామిగా నిలుస్తాయని కొనియాడారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన వైఎస్సార్ జయంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన పలు రాష్ట్రాలకు ఆదర్శమన్నారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ వైసీపీ కార్యకర్తలపై దాడి చేస్తోందన్నారు. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను విద్యుత్ అయిపోయింది. లోకల్ రెడీ పెట్టండి. లోకల్ రెడీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి దినం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ దేవుడు లాంటి మనిషి. ఆయన పరిపాలన తర్వాత ఈ రోజుకి కూడా రాష్ట్ర ప్రజలే కాకుండా దేశంలో ప్రజలైన అందరూ ఆయన పెట్టిన కార్యక్రమాలు కానీ ఆయన చేసిన అభివృద్ధి కానీ అది ఒక ఎగ్జాంపుల్గా చూసుకొని పరిపాలన ఏ విధంగా చేయాలి అని వేరే రాష్ట్రాల్లో కూడా పాటిస్తాం. అదేవిధంగా దాదాపు 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే పరిపాలన మీద మార్పు తీసుకురావాలని చెప్పి ఎంతో ప్రయత్నించారు. ఇక్కడ ఈరోజు ఉన్న కరెంట్ ఎమ్మెల్యే ఆనం గారు దాదాపు 40 సంవత్సరాలు చరిత్ర కూడా ఉంది. ఎంతో ఎక్స్పీరియన్స్డ్ లీడర్. కానీ ఆయన చుట్టుపక్కల ఉన్న కొంతమంది అయితే కొన్ని ఊళ్ళల్లో పొలాలు లాగడం, కక్ష రాజకీయాలు మొదలు పెడుతున్నారు, దాడులు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటిదాకా ఎప్పుడు ముందు జరగలేదు, మొదటిసారిగా జరుగుతాం. కానీ వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఇమీడియట్గా ఆపేయమని. ఇప్పుడు అట్లాంటి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఈ ఆత్మకూరు ప్రాంతంలో మొదలుపెడితే ఇప్పుడు ఒక చిన్న మొక్కలాగా రాబోయే రోజులు ఒక పెద్ద చెట్టే కూర్చుంటుంది. అట్లాంటిది మనం ఆత్మకూరులో ఉండకూడదని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. దాన్ని ఇమీడియట్గా చర్యలు తీసుకొని ప్రజలందరికీ న్యాయం జరిగేటట్టు చేయబోయే కార్యక్రమాలు మీరు ఇచ్చిన హామీల ప్రకారంగా అందరికీ, అంటే అప్పటికే కొన్ని మంది చెప్తా ఉన్నారు పెన్షన్లు లాగేశారు అది ఇది. ఆ విధంగా జరగకుండా ఎవరెవరికి అర్హత ఉందో అందరికీ చేర్చేటట్టు చూడండి. అదే ఆత్మకూరికి అభివృద్ధి కూడా జరగాలని, మీకేమన్నా సహాయం ఉంటే మేము తప్పకుండా ప్రజలందరికీ మంచి జరగాలంటే మాత్రం ఎప్పుడు ముందుంటాం, ప్రజల్లోనే ఉంటాం. ఏమన్నా కానీ మేము ఓపెన్గా ఉన్నాం. ఆత్మకూరిని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటున్నాం తప్ప మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు. తప్పకుండా మీరు దాన్ని రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ముందుకు తీసుకుపోయి కార్యక్రమం చేయమని చెప్పి ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV.